సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. అప్పుడే మనకి మార్చి వచ్చేసింది. సో కొత్త ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మనం చేయాల్సిన మేజర్ పని ఈ ట్యాక్స్ ఫైలింగ్కి సంబంధించిన ప్రిపరేషన్. సో ట్యాక్స్ ఫైలింగ్ వచ్చి మనం జూన్లో చేసుకోవచ్చు, జూన్లో. బట్ ఈ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది, ఇంకా మనకి 4-5 రోజులు ఉన్నాయి కాబట్టి అసలు ఏమేం చేసుకోవాలి ప్రిపరేషన్స్ అనేవి ఒకసారి చూద్దాం. సో ఈ టాపిక్ హెడ్డింగ్ పేరే డోంట్ ఫర్గెట్ 7 ఇంపార్టెంట్ థింగ్స్. ఈ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, బిఫోర్ 31st మార్చ్ లోపు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ ఏం చెప్తుంది అంటే, ఈ ఫాస్టాగ్లో మీరు కేవైసీ అప్లోడ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. చెక్ యువర్ ఫాస్టాగ్ కేవైసీ. దీనిలో ఫాస్టాగ్ యూజర్స్ అందరూ కూడా ఈ ఆధార్ కార్డ్గా లింకప్ చేసుకోండి. బ్యాంక్ది యాక్టివేషన్ లింకప్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఈ టోల్ ఫెయిల్యూర్స్ అవ్వవు, పెనాల్టీస్ అవ్వవు. సో ఫాస్టాగ్లో కనుక మనం కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే అది మళ్ళీ నో కేవైసీ అయితే నో ట్రావెల్, స్మూత్ ట్రావెల్ అవ్వదు. కాబట్టి అది అప్డేట్ చేసుకోండి. సెకండ్ వచ్చి ఏంటంటే, సెక్షన్ 80C కింద మనం ఏమేమి కడుతున్నాం, దాదాపు 1,50,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. అది ఈఎల్ఎస్ఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్లో ఈఎల్ఎస్ఎస్లో 1,50,000 వరకు మనకి ఇన్వెస్ట్ చేసిన దాని మీద ట్యాక్స్ ఉండదు. అలాగే హౌసింగ్ లోన్ ఉంటే హౌస్ లోన్ రిసిప్ట్స్, ట్యాక్స్ రిసిప్ట్స్ పెట్టుకోండి. అలాగే యూలిప్ అంటే యునైటెడ్ ఇదే ఇన్సూరెన్స్ది యూలిప్ అనమాట. అలాగే పీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్లో కానీ తర్వాత ఎఫ్డీలో కానీ మీరు కనుక ఇంట్రెస్ట్ రిబేట్ వస్తుంది. సో ట్యాక్స్ సేవింగ్ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. 1,50,000 వరకు ఇప్పుడు ట్యాక్స్ సేవింగ్ ఉంది. తర్వాత సుకన్య సమృద్ధిలో కానీ వీటిల్లో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో దీని హెడ్డింగ్ రెడ్యూస్ ట్యాక్స్బుల్ ఇన్కమ్ అండ్ సెక్యూర్ ఫైనాన్షియల్ గ్రోత్. సో సేవ్ ట్యాక్స్, ఇన్వెస్ట్ నౌ అండ్ సేవ్ ట్యాక్స్ లేటర్. వీటిని మీరు కరెక్ట్గా ఉన్నామా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత చూసుకుంటే మూడో కాన్సెప్ట్, సబ్మిట్ ఫామ్ 12BB టు యువర్ ఎంప్లాయర్కి మనం 12BB ఫామ్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే అది ట్యాక్స్ ప్లానింగ్లో ఉంటుంది. సో ఎన్ష్యూర్ యువర్ ట్యాక్స్ డిడక్షన్స్ ఆర్ కన్సిడర్డ్. మీకు కావాల్సిన ట్యాక్స్ డిడక్షన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేశారు లేదా, డిక్లేర్ యువర్ హెచ్ఆర్ఏ, ఎల్టీఏ అండ్ అదర్ డిడక్షన్స్ అన్నీ కూడా డిక్లేర్ చేశారా లేదా చెక్ చేసుకోండి. అలాగే సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టు అవాయిడ్ ఎక్సెస్ టీడీఎస్ డిడక్షన్స్. ప్రూఫ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో మీకు ఇన్వెస్ట్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తర్వాత వీటికి మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు 12BBలో మీరు సబ్మిట్ చేయాలి. అది మీ ఎంప్లాయర్కి సబ్మిట్ చేయండి. సో హయ్యర్ టేక్ మైనస్ హోమ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు స్మార్టర్ సేవింగ్స్. సో సేవింగ్స్ ఏంటంటే ట్యాక్స్ మైనస్ శాలరీలోంచి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తీసేస్తే సో మంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ట్యాక్స్ అవ్వకుండా చూడాలంటే ఈ 12BBని మనం పెట్టుకోవాలి. దాని తర్వాత తీసుకుంటే ఇన్వెస్ట్ ఇన్ మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇది కంప్లీట్గా ఉమెన్కి హై రిటర్న్స్ వస్తాయి. 7.5% ఇంట్రెస్ట్ రేట్ విత్ ఏ సెక్యూర్ సేవింగ్స్ ఆప్షన్. సో దీనిలో ఏంటంటే 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉంది, వ్యాలిడ్ అప్ టు టిల్ 2025 March 31st వరకు. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఉమెన్ ఇన్వెస్టర్స్. వీళ్ళకి ఏంటంటే మీకు ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్, దీనిలో మీరు సేవింగ్ చేయడం ద్వారా మంచి 7.5% ఇంట్రెస్ట్ ఫ్రీ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో ఇది కేవలం మహిళలకి ఈ అడ్వాంటేజ్ ఉంది. ఆ తర్వాత తీసుకుంటే చెక్ యువర్ ఎలిజిబిలిటీ ఫర్ ఈవీ ట్యాక్స్ డిడక్షన్స్. ఇప్పుడు రీసెంట్గా ఈవీ కూడా ట్యాక్స్ డిడక్షన్స్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక మీరు కొంటే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకోండి. అలాగే 1.5 lakh వరకు అండర్ సెక్షన్ ఈఈబి దీని కింద మీకు డిడక్షన్ ఉంటుంది. అలాగే ఈఎంఐ బర్డన్ని
తగ్గించుకోండి, అలాగే ట్యాక్స్ సేవ్ చేసుకోండి. అలాగే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఉమెన్ ఇన్వెస్టర్స్కి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. సో ఈ రకంగా మనం ట్యాక్స్ని బెనిఫిట్ని మనం తీసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ ఆన్ టైం, ఫైల్ పెండింగ్ ఐటీఆర్ఎస్ బిఫోర్ ద డెడ్ లైన్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. డెడ్ లైన్ లోపు కనుక మనం సబ్మిట్ చేస్తే మనకి ఎటువంటి హజిల్ ఫ్రీ లేకుండా మనం ట్యాక్స్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో లాస్ట్ ఛాన్స్ టు ఫైల్ బిలీటెడ్ ఆర్ రివైజ్డ్ ఐటీఆర్ ఈస్ ఫర్ FY 22-23 అయితే ఈ March 31 లోపు, ఈ డేట్ లోపు మీరు డెడ్ లైన్ చేసుకోండి. అవాయిడ్ పెనాల్టీస్ అండ్ లీగల్ ట్రబుల్స్. సో ఎన్ష్యూర్ ఎర్రర్ ఫ్రీ ఫైలింగ్ అండ్ వెరిఫికేషన్. సో ఫైల్ నౌ, అవాయిడ్ లాస్ట్ మినిట్ స్ట్రెస్. సో ఇది వీళ్ళు చెప్పే కాన్సెప్ట్. సో మేము కూడా ఇది మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాం. వన్ మోర్ రిమైండర్ అనమాట. ఎందుకంటే అందరూ ఏం చేస్తామంటే ఇది ఒక నెగ్లిజిబుల్ ఏరియా, ఇంపార్టెంట్ యాక్టివిటీ కానీ సరే ఏముందిలే రొటీన్ కదా అనుకుంటాము. సరే ఈసారి అలా అనుకోకుండా మీరు ఆన్ టైంలో ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ప్రూఫ్ పెట్టుకొని మీరు ఆ ట్యాక్స్ ఫైలింగ్ చేసి మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.